అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 5 నెలలు కావస్తుంది. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా ఈరోజు పాలన కొనసాగిస్తున్నామని చెప్తున్నటువంటి కూటమి నేతల పాలనపై ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎంవి పద్మనాభంతో ఉన్నారు. 14 ఏళ్ళుగా కనీసం ఎన్నికలకు కూడా నోచుకున్నటువంటి కార్పొరేషన్ దుస్థితిపై ఆమె మనోగతం ఏంటో అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరక్తి అసహనం చెంది 175 గాను 164 స్థానాలు ఇచ్చిన పాపానికి ఈరోజు రాష్ట్ర ప్రజలు మొట్టమొదటిసారిగా కరెంటు ఛార్జీల భారాన్ని మోయాల్సి వస్తుంది. ఏ విధంగా తీసుకోవచ్చు? ప్రజల నమ్మకాన్ని చొరవగొన్న కూటమి పాలన నేతలపై ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అయితే ప్రజలందరికీ ఒక హామీ ఇవ్వడం జరిగింది. మీకు కరెంట్ ఛార్జీలు పెంచము, అనేక హామీలు, ఒక 6 మెయిన్ హామీలు కూడా వారు ఇవ్వడం జరిగింది. అయితే అసలు ఎవరు అడగనిది కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పి బహిరంగంగా చెప్పినటువంటి కూటమి నాయకులు 5 మాసాల్లోనే 2 సార్లు పెంచడం జరిగింది. అది ఎంత? యూనిట్కి ₹2.19 ఒక యూనిట్ మీద పెంచుతున్నారు. అంటే ఈరోజు 5,000 వస్తే 15,000 కట్టాలి రేపు. అంటే దీన్ని నమ్మక ద్రోహం అనుకోవాలా, నమ్మి చెడిపోయిన వాళ్ళు అనుకోవాలి? అంటే ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వాళ్ళకి నచ్చాయి. సరే, ప్రజలు ఓటేశారు. ఓటు వేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మాట నిలబెట్టుకునే పరిస్థితిలోనే ఉండాలి తప్పితే మాట తప్పి తిరిగి వాళ్ళ మీద భారం పెట్టే పరిస్థితి అయితే ఎప్పుడూ తేకూడదు. మనల్ని నమ్మారు, మనం నమ్మకాన్ని వమ్ము కాకుండా ఎలాంటి కష్టం ఉన్నా దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి నాయకులకు రావాలి. అంటే 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు కాబట్టి మాకు ఇంకా తిరుగులేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, మేము హామీలు నెరవేర్చినా నెరవేర్చకపోయినా ప్రజలు చూస్తూ ఊరుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఈ ఛార్జీలు మోత ప్రజలపై వేశారనుకోవచ్చా? ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుందండి. మనకు ఒకటి చెప్పారు, ఇంకొకటి చేస్తున్నారు, మనమేం మోసపోయాము, చాలా పెద్ద ఎత్తున మనం మోసపోయాము, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు సరికదా, మన మీద భారం పెడుతున్నారు. తర్వాత సంపద సృష్టిస్తానని అతను చెప్పి మన తల మీద భారం పెట్టి దాన్ని సంపదను చూపిస్తారా ఏంటి? బడుగు బలహీన వర్గాలు కానీ మధ్యతరగతి కుటుంబాలు ఇవన్నీ కూడా ఆర్థికంగా భరోసా లేకుండా ఈరోజు అయిపోయింది. ప్రభుత్వం మా వెంట ఉంది, మేము ధైర్యంగా బ్రతకచ్చు, ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటుంది అన్నటువంటి ఆలోచన ప్రజల్లో ఇప్పుడు లేకపోయింది. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని గత నెల ప్రారంభించారు. ప్రారంభించినటువంటి ఇప్పటి వరకు మీ దృష్టిలో ఆ గ్యాస్ సిలిండర్ డబ్బులు తిరిగి వారి ఖాతాలో పడ్డాయని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది? లేదండి, సిలిండర్ కూడా అందరికీ రాలేదు. ఒక్క సిలిండరే సంవత్సరానికి 3 అని చెప్పారు. ఇప్పుడు 5-6 మాసాలకే కనీసం 2 ఇవ్వగలగాలి. బడ్జెట్లో పొందుపరచలేదు. సరే, ఇప్పుడు తీసుకున్న సిలిండర్ కూడా డబ్బులు వేసిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఎక్కడ అకౌంట్లో పాస్బుక్లో అమౌంట్ పడలేదు. అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే మరి ఉత్తనే ఇది కూడా ఇలాగే చేస్తారు, మరి మన గ్యాస్ ఎవరు ఏమెవరు, మనం డబ్బులు పెట్టి వీళ్ళు గ్యాస్ విడిపించుకొని ఆ తర్వాత ఎప్పుడో కొంతమందికే వాళ్ళ అకౌంట్లో వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మాకైతే అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఆ ఖాతాల్లో జమ కాలేదంటే వస్తే అన్న నమ్మకమైనా కనిపిస్తుందా? అంటే వాళ్ళు కూడా, ప్రజలు కూడా, మహిళలు ఆశ వదిలేశారండి. ఓటేసాము, అయిపోయింది, ఇంకా మరి మనల్ని ఆదుకునే నాదుడు లేడు, మనం అడగడానికి మనకు అవకాశం లేదు, మొత్తం 1 సైడ్ వాళ్ళకి ఓటింగ్ వెళ్ళింది, ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఈ 4 సంవత్సరాలు మనం సైలెంట్గా ఉండడమే తప్పితే మనకేమి ఈ ప్రభుత్వం వల్ల మేలు జరగదు, ఆర్థికమైన భరోసా మనకు దొరకదు, ఇచ్చిన హామీ వాళ్ళు నెరవేర్చరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గతంలో కూడా వాళ్ళు ఏంటంటే ఎన్నికల ముందు ఒక విషయాన్ని చెప్తారు, ఎన్నికల తరువాత ప్రజలంటే ఏంటి అన్నట్టుగా ఆలోచిస్తారు. ముందు ఏ విధంగా మనం ఒబీడియంట్గా ఓటు అడిగామో దానికి కట్టుబడి ఎన్నికల తరువాత, గెలిచిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని అంత సక్రమంగా నడపాలి, ప్రజల మన్ననలు పొందగలగాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, వారి దగ్గర గౌరవప్రదంగా ఉండాలి. కానీ అది లేదు, ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ అలాంటిది లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో
ఆ మెజార్టీని ఎప్పుడైనా ఊహించుంటారా పద్మావతి? అంటే ఇది ఈ ఒక్క శ్రీకాకుళమే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా ఎలాగంటే ఎవరో తెలియని వాళ్ళు పోటీ చేసినా వేల మీద మెజారిటీ వచ్చింది. ఒక్క శ్రీకాకుళమే కాదు, రాష్ట్రం మొత్తం మీద అదొక వేవ్లో వెళ్ళిపోయింది. అందుకు మనం ఎవరిని తప్పు పట్టడానికే లేదు. అలాగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదా? చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎందుకు ఇలా జరిగిందంటే ప్రజలకు కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంది, మాకు కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎక్కడ తప్పు చేసాము? నీతివంతమైన ప్రభుత్వం నడిపాం కదా, ఎక్కడ ఒక రూపాయి లంచం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద అవినీతి లేకుండా చేశారు కదా, నీతివంతమైన ప్రభుత్వానికి ఓటు వేయాలి కదా, ఎందుకు వేయలేదు అన్నది మాకు బాధగానే ఉంది. మాకు తెలిసిన వాళ్ళందరూ ఎవరిని అడిగినా మేము ఓటు వేసామమ్మా, మేము వేసాము అని చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర పరిణామాలన్నీ ఒకవైపు చూస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10 నియోజకవర్గాల్లో శ్రీకాకుళం జిల్లా పేరుతో ముడిపడిన శ్రీకాకుళం పట్టణం ఇంటెలెక్చువల్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాంటిది 52,000 మెజార్టీ అంటే జిల్లా చరిత్రలోనే ఇదొక అత్యధిక మెజార్టీగా. అటువంటి పరిణామాలు వస్తాయని కనీసం అంచనా అయినా వేశారు? అదేనండి, మాకు అదే అర్థం కాదు. ఏంటంటే పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ, అన్ని కుటుంబానికి ఏది అవసరమో అన్నీ సమకూర్చినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రతి కుటుంబం కూడా దీనివల్ల బెనిఫిట్ అయితే పొందారు. కాకపోతే ఇంకేదో వస్తుందని ఓటు వేస్తే వెయ్యొచ్చు, మనిషికి సహజం, ఆశ అన్నది సహజం. అంత సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆర్థిక పరిపుష్టికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా కల్పించినట్టు ఈ రాష్ట్ర ప్రజల మనోగతాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అదే తెలుసో తెలియక చేశారు, ఏదైనా మనం దాన్ని ఆహ్వానించాల్సిందే. ఏది జరిగినా మనం మంచిగానే అనుకోవాలి. ఇంకేమైనా ఇవి ఉంటే మేము సరిదిద్దుకునే ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగని చెప్పి ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చేస్తుందని అనుకోవడానికి కూడా లేదు. మార్పులు అనేవి సహజము, ప్రతిదాన్ని స్వీకరిస్తేనే రాజకీయాలు. ఈ ఫలితాలని గుణపాఠాలుగా పరిణామాలు తీసుకుంటారా, లేకపోతే ప్రజాక్షేత్రంలో నేల విడిచి సాము చేసినటువంటి పరిపాలన గత 5 ఏళ్ళలో జరిగింది, ఎన్నుకోబడిన నాయకులకు కానీ కనీసం గ్రామ స్థాయిలో సర్పంచ్ కూడా ప్రాధాన్యత, వాలంటీర్ వ్యవస్థ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరని దెబ్బ తగిలింది? గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడా తప్పు చేయలేదండి. అది మేము ఈరోజు కూడా ధైర్యంగా ప్రజల్లో మేము మాట్లాడగలుగుతున్నాము, ప్రజలకు చెప్పగలుగుతున్నామంటే ఎక్కడ కరప్షన్ లేకుండా ఇచ్చిన ప్రతి పథకం వాళ్ళకి డైరెక్ట్గా వేయడం జరిగింది. మాకేం కావాలి? సర్పంచులకైనా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిల్, కార్పొరేట్స్కి ఏం కావాలి? ప్రజలు క్షేమంగా ఉండాలి. ప్రజలకు డైరెక్ట్గా ప్రభుత్వం నుండి వెళ్తున్నాయి. మేమేం చేయాలంటే అమ్మ మీకు అందింది కదా, మీరు క్షేమంగా ఉండండి అని ఆ తప్పిదమే ఈరోజు ప్రజలు మాత్రం విస్మరించారు. ఏదైతే నాయకులకు గౌరవం ఉన్నటువంటి ఒక అధినేత ప్రజల సంక్షేమాన్నే పరిగణనలు తీసుకున్నారు, కానీ నాయకులకి ప్రజలకు ఉన్నటువంటి సత్సంబంధాన్ని పూర్తి స్థాయిలో తొంగలో తొక్కుబట్టి ఈరోజు ప్రతిపక్ష హోదా కోల్పు. అలాగని అనుకోవడానికి ఏమీ లేదండి. ఆ వచ్చిన స్కీమ్స్నే మనం మలుచుకోవాలి నాయకులుగా. ఎలాగా? మేము ఇచ్చాము, మా ప్రభుత్వం ఇచ్చింది, మా నాయకుడు ఎంత నీతివంతంగా చేస్తాడన్నది మేము చెప్పుకోవాలి తప్పితే మాకు విలువ ఇవ్వలేదంటే ఎందుకు? విలువ ఇంకేముంది? ప్రజలకు ఇచ్చిన విలువ కన్నా మాకేముంది? మేమైనా ఏం చేస్తాం? ఆ ప్రజలకు ఇవ్వడానికే కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వాళ్ళ అకౌంట్స్లో వేసి వాళ్ళ తాలూకా యోగక్షేమాలు చూశారు. అది తప్పని నేను ఎప్పుడూ అన్నండి. అంత నిజాయితీగా చేసిన నాయకుడు మరొక 2 భవిష్యత్తులో పుట్టరు కూడా. శ్రీకాకుళం కార్పొరేషన్కి ఎన్నికలు జరగకపోవడానికి ఏ తప్పిదం ఈరోజు శాపంగా మారింది? 14 ఏళ్ళుగా పాలన దక్షత లేక కార్పొరేట్ ప్రజలు తమ సమస్యలు అధికారులకు చెప్పినే తీరే పరిస్థితులు లేవు. చివరి ఈ కార్పొరేషన్ చైర్మన్గా 14 ఏళ్ళుగా ఎన్నికలు జరగకపోవడంపై ఎంఈ పద్మావతి మదనపాటు మాత్రం అవధులు లేవు అని చెప్తారు. ఎప్పుడు లోకల్ బాడీస్ ఎక్కువ గ్యాప్ లేకుండా ఎన్నికలు అయిపోతూ ఉండాలి. అవుతుంటే ప్రజల సమస్యలు లోకల్ బాడీలో ఉన్న వార్డు కార్పొరేటరు వాళ్ళకి దగ్గరలో ఉంటారు కనుక ఆ సమస్యలు తెలుసుకొని వెంటనే దాన్ని పరిష్కరించడానికి ఒక అవకాశం, ఒక మున్సిపల్ ఆఫీసు, ఒక అడ్మినిస్ట్రేషన్,
ఆల్ డిపార్ట్మెంట్స్ అందులో ఉంటాయి. శానిటేషను, లైటింగు, వాటర్ సప్లై, ఇవన్నీ ప్రజలకు నిరంతరం అవసరమైనటువంటి సబ్జెక్ట్ అది. అలా చెప్పుకునే పాలకులు లేనటువంటి పరిణామం కార్పొరేషన్ ప్రజల దుస్థితి నెలకొంది. అది అదైతే ఇబ్బందే. 15 ఏళ్ళు ఎన్నికలు జరగలేదంటే అది బాధాకరమైనటువంటి విషయమే. ప్రజలు ఎక్కడికి వెళ్ళి చెప్తారు? కష్టం. అధికారులు కంటే అధికారులు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు, కానీ ప్రతి ఇంటికి వెళ్ళి కలిసే కార్యక్రమం ఉండదు. మిగతా డిపార్ట్మెంట్స్కి మున్సిపాలిటీకి ఒక డిఫరెంట్ ఉంటుంది. ఇది ప్రజలతో అనుసంధానమైనటువంటి ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్. మరి దానికి ఎన్నికలు జరగలేదంటే దురదృష్టం అని నేను భావిస్తాను. ఇప్పటిలోగా ప్రజలకి అందందాక్షగా మిగిలినటువంటి ఆ పాలనా దక్షతలు అందుబాటులోకి వస్తారు. చిట్టచివరిసారిగా మీరు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు ఏ ఆటంకాలు అవరోధాలు ఎన్నికలు జరగకపోవడానికి కారణంగా నిలుస్తాయంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా మేము కౌన్సిల్ 2005 నుండి 2010 వరకు నేను మున్సిపల్ చైర్పర్సన్ చేశాను. అప్పుడు ఏమైందంటే కొన్ని గ్రామాలు మనం ఇందులో విలీనం చేయడానికి మనం ఒక రెజల్యూషన్ రాసాం. అది ఎందుకంటే అవన్నీ గ్రామాలన్నీ కలవడం వల్ల టౌన్ విస్తీర్ణ పెరగడం జరుగుతుంది. గ్రామాలకు కూడా అన్ని ఫెసిలిటీస్ అందించవచ్చు. వాటర్ సప్లై కానీ, లైటింగ్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ మనం అందించవచ్చు. వాళ్ళని కూడా నాగరికత తెలిసే విధంగా పట్టణానికి అనుసంధానం చేద్దామనే ఉద్దేశం మీద మనం అప్పుడు రెజల్యూషన్ చేసాం. ఆ రెజల్యూషన్లో హేతుబద్ధంగా జరగబట్టే 15 ఏళ్ళ పాటు ఈరోజు ఎన్నికలకి ఈ కార్పొరేషన్ దూరం అయిందనుకోవచ్చు. నేను ఇప్పటికైనా నా ఆలోచన ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేదు కేసులు ఫైల్ చేస్తే వాళ్ళని వదిలిమనే చెప్తున్నాం. ఓన్లీ మున్సిపాలిటీకి పెట్టండి. వాళ్ళకి ఇష్టం ఉన్న గ్రామాలు కలపండి, ఇష్టం లేకపోతే వదిలేయండి. వాళ్ళకి ఇష్టం లేదని మనకి ఇష్టం అని టౌన్లో ఉన్న 150,000 మంది పాపులేషను ఈరోజు సఫర్ అవుతున్నారు. ఇష్టం లేని గ్రామాలు విడిచిపెట్టి మనం చెప్తున్నాం. అలాగని విలీన పంచాయతీలకు కూడా ఈరోజు కార్పొరేషన్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈరోజు కార్పొరేషన్ ఫలాలన్నీ కూడా వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 150,000 మంది పట్టణవాసులు మాత్రం శాపంగా మారినటువంటి ఈ పాలన దక్షలు ఎప్పట్లాగా వచ్చేందుకు మీ వంతుగా కృషి చేస్తారు. ఎన్నికలైతే మన చేతులు లేవండి, కోర్టులో ఉంది కనుక ఆ కోర్టు డైరెక్షన్ ఎప్పుడు ఇస్తే అప్పుడే ఎన్నికలు అవుతాయి. అందులో ఎవరి ప్రమేయం ఉండదు, ఎవరు వేలు పెట్టే పరిస్థితి ఉండదు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా మనము విలీనం చేయాలనుకున్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా వాటర్ సప్లై ఇస్తున్నాం, శానిటేషన్ చేస్తున్నాం, లైటింగ్ మనం సదుపాయం కుదుస్తున్నాం. ఇన్ని చేసి ఇంకా వాళ్ళు వద్దడం మనము ఇది అవ్వడం అది అయితే కొంచెం ఇబ్బంది అయింది. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్స్ ఎలాగైతే అవుతాయో లోకల్ బాడీస్ అంతకన్నా ఇంపార్టెంట్. వాళ్ళు చట్టాలు చేస్తారు, వీళ్ళేమో ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం కోరుతారు, ప్రజల అవసరాలు తీరుస్తారు. అందుకు లోకల్ బాడీస్ ఎన్నికలు ఎప్పటికప్పుడు 6 మాసాల కన్నా ఎక్కువ గ్యాప్ లేకుండా ఎన్నికలు అయిపోతూ ఉండాలి. ఇదైతే ప్రజలకు శాపంగానే నేను భావిస్తున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గం వైసీపీ నేతలందరూ కూడాను అధినేత పునరాగమనానికి ఎదురు చూస్తున్నారు. ఆయన ఇప్పటిప్పట్లో వచ్చే పరిస్థితి ఉందా? ధర్మాన ప్రసాద్ అదేం లేదండి. ధర్మాన ప్రసాదరావు గారు ఇప్పుడు మేము ఒక ప్రెస్ మీట్ పెట్టామనుకోండి, ఆయన డైరెక్షన్లోనే పెడతాం. ఒక ప్రోగ్రామ్ చేయాలనుకోండి, ఆయన డైరెక్షన్లోనే పెడతాం. అలాగేం లేదు, ధర్మాన ప్రసాదరావు గారి నాయకత్వంలోనే మేమందరం పనిచేయడం జరుగుతుంది. నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆయన బిహైండ్ ది కట్న ఉన్నారు. మీరు చెప్తున్నారు ఆయన ఇన్ ఫ్రంట్కి ఎప్పుడు వస్తారు? మళ్ళీ ఈ 5 ఏళ్ళు ఆయన మదనపాటు సద్దుమణిగిందా? ఇది అవమానంగా భావిస్తున్నారా? లేకపోతే మళ్ళీ ఈ పార్టీలో కొనసాగించి ఆ పార్టీకి పూర్వవైపు వచ్చేందుకు ఆయన ఏమైనా గ్రౌండ్ వర్క్ చేస్తారు? తప్పకుండా పూర్వవైభవం తప్పకుండా వస్తుందండి. ఇందులోన వైఎస్ఆర్ పార్టీలో అది అధికారంలో ఉండేటప్పుడు ఎక్కడ తప్పు అన్నది జరగలేదు కనుక మేము ధైర్యంగా ఉన్నాం. నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామన్నది షూర్. అది అయితే ధర్మాన ప్రసాదరావు గారు ఏంటి మదన పడుతున్నదంటే, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెతికిచ్చి ఎందుకు ఇలా జరిగింది అన్నది ఒక సీనియర్ నాయకుడిగా ఆయన బాధపడడంలో తప్పు లేదు. ఎక్కడ ఒక కరప్షన్ లేకుండా ఎవరేది చెప్తే అది కళ్ళకు అద్దుకొని పనిచేసినటువంటి మంచి లీడరు, అసెంబ్లీలో బాగా మాట్లాడతారు, ప్రజల సమస్యలు బాగా గమనించినటువంటి నాయకులు. అలాంటి నాయకులు ఓటమైనప్పుడు మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాము. ఏది ఏమైనా దేన్నైనా మనం అంగీకరించాల్సిందే, ఓటమినైనా మనం అంగీకరించాలి. దానికి ఏముందో అవి మనం సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.
శ్రీకాకుళం జిల్లా పేరుతో ముడిపడిన శ్రీకాకుళం కార్పొరేషన్కి 15 ఏళ్ళుగా ఎన్నికలు జరగకపోవడంతో పాలనా దక్షత లేక ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారు. విలీన పంచాయతీల వివాదంలో మాత్రం ఏ పంచాయతీలను అయితే విలీనం చేశారో వాటికి ఆ ప్రజల మనోగతంకు అనుగుణంగా పంచాయతీని విడిచిపెట్టించి కార్పొరేషన్కి వీళ్ళని త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ, మరోవైపు ఎటువంటి కరప్షన్ లేకుండా 5 ఏళ్ళు పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో రాష్ట్ర ప్రజలు కించంత ఆలోచించుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సూపర్ 6లో భాగంగా ఇచ్చినటువంటి పథకాల హామీలు నెరవేర్చకపోగా అసలు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి 5 నెలల వ్యవధిలో 2 సార్లు పెంచి ఈరోజు ప్రజలందరూ కూడాను గొడ్డలు పెట్టారు. ఈ విషయంలో మాత్రం ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అంటే రాబోయే ఎన్నికల కల్లా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తథ్యం. నియోజకవర్గ పరంగా చూసుకుంటే కనుక ఈ నియోజకవర్గం నుండి 2 పర్యాయాలు గెలిచినటువంటి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ 5 నెలలుగా అంటే అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన సూచనల మేరకే మేము పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆయన చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిని ప్రజలు చూడకుండా ఇంత ఘోరమైనటువంటి ఓటర్ని మాత్రం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన కనుసైకిల్లోనే పార్టీ పూర్వవైభవానికి మాత్రం కృషి చేస్తామని పద్మావతి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.